డియర్ యూట్యూబ్ అండ్ వ్యూవర్స్, ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 12 ఫ్యాక్టరైజేషన్ ఎక్సర్సైజ్ 12.1 చెప్పుకుంటున్నాం. ఈ క్లాస్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింగ్ క్లాస్ రూము అవ్వని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వీడియో పూర్తిగా చూడండి. ప్రతి ప్రాబ్లము క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ చాలామంది వీడియో చూస్తున్నారు, వెరీ గుడ్. సబ్స్క్రైబ్ అవుతున్నారు, అందుకు కూడా వెరీ గుడ్, థ్యాంక్ యూ. అండ్ లైక్ కొట్టట్లేదమ్మా, లైక్ కొట్టండి అందరూ కొంచెం, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నెక్స్ట్ ఇయర్ 9th 10th కూడా చేసేస్తాం, ఓకే? 9th క్లాస్ ఆల్ ఎక్సర్సైజ్ మ్యాథ్స్, 10th క్లాస్ ఆల్ ఎక్సర్సైజ్ మ్యాథ్స్ చెప్తాను, ఓకే? ఈ సమ్మర్ హాలిడేస్లోనే స్టార్ట్ చేసేస్తాను, మేబీ 9th క్లాసు 10th క్లాసు, ఓకే? కమింగ్ టు ద క్లాస్. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద గివెన్ టర్మ్స్. 12.1లో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద గివెన్ టర్మ్స్. టర్మ్స్ అంటే మీరు ఆల్రెడీ ముందు చూసాము మనం. టర్మ్స్ 12x ఒక టర్ము, 36 ఒక టర్మ్. దీనికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయండి. అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి? 12 ఉందనుకోండి, 12 దానికి ఫ్యాక్టర్స్ అంటే మల్టిపల్స్. అంటే 12 దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది. చూడండి, 1 × 12 ఈజ్ ఈక్వల్ టు 12, 2 × 6 ఈజ్ ఈక్వల్ టు 12, 3 × 4 ఈజ్ ఈక్వల్ టు 12, 4 × 3 ఈజ్ ఈక్వల్ టు 12, 6 × 2 ఈజ్ ఈక్వల్ టు 12, 12 × 1 ఈజ్ ఈక్వల్ టు 12. ఇవే మల్టిపుల్స్. వీటినే 1, 2 ఇలా రాసుకుంటూ వెళ్తాం అనమాట మల్టిపుల్స్ ఫ్యాక్టర్స్ని. 1, 2, 3, 4, 5, 6 ఇవి 12 యొక్క ఫ్యాక్టర్స్ అన్నమాట. అర్థమైందా? ఇవి 12 యొక్క ఫ్యాక్టర్స్. 6, 1 2 3 5 లేదు, సారీ, 4 6 12 ఇవి 12 యొక్క ఫ్యాక్టర్స్. మల్టిపుల్స్ని ఫ్యాక్టర్స్ అంటాం, ఓకే? ఇప్పుడు ఈ చాప్టర్ అంతా దీంట్లోనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద గివెన్ టర్మ్స్. ఇప్పుడు ఇండివిజువల్గా ఫ్యాక్టర్స్ ఏంటని రాద్దాం. 12x ఎలా రాసుకోవచ్చు? 12x 2 × 3 × 2 అని రాయొచ్చు కదా, ఇంటూ ఎక్స్, ఓకే? ఈ ఎక్స్ ఇలా ఆన్వాల కోసం ఇలా పెడుతున్నాను. 2 3s are 6, 6 2s are 12, సరిపోయింది కదా. అలాగే 6కి 36కి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 × 2 4 × 3 12, 12 3s are 36, ఓకే? ఇక్కడ 2 × 2 4, 4 3s are 6, 4 3s are 12, 12 × 3 36. ఇప్పుడు కామన్గా ఉన్నాయి ఏంటంటే 2 ఒకటి కామన్గా ఉంది, ఇక్కడ ఒకటి కామన్గా ఉంది, ఇక్కడ 2 కామన్గా ఉంది, ఇక్కడ 2 కామన్గా ఉంది, ఇక్కడ 3 కామన్గా ఉంది, ఇక్కడ 3 కామన్గా ఉంది, ఇక్కడ ఎక్స్ లేదు, ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ లేదు. సో ఇవి కామన్ ఫ్యాక్టర్స్. సో కామన్ ఫ్యాక్టర్స్ అన్ని సెపరేట్గా రాద్దాం నేను. కామన్ ఫ్యాక్టర్స్ ఏమైంది? 2 ఒకటి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇంటూ 3, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2 × 2 2 × 3 6, 6 × 2 ఈజ్ ఈక్వల్ టు 12 అనేది కామన్ ఫ్యాక్టర్. అర్థమైందా? కామన్ ఫ్యాక్టర్స్ ఇవి. దాన్ని మల్టిప్లై చేస్తే 12 అనేది కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. సెకండ్ 1లో సెకండ్ 2y, 22xy. సో ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఫ్యాక్టరైజేషన్ చేస్తే సొల్యూషన్. ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? మల్టిపుల్ రాయడమే ఫ్యాక్టరైజింగ్. 2yని ఎలా రాయొచ్చు? ఈజ్ ఈక్వల్ టు 2 × y అని రాయొచ్చు. 22
ఎక్స్వైని ఎలా రాయొచ్చు? 2 into 11 are 22 ఇంటూ ఎక్స్ ఇంటూ వై, అంతే కదా. ఇది ఒకటి కామన్గా ఇది ఇలా చేద్దాం, ఎందుకంటే ఇంటూకి ఎక్స్కి డిఫరెన్స్ తెలియదు ఒక్కోసారి. ఇప్పుడు ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? కామన్ ఫ్యాక్టర్స్ ఈ రెండిట్లో 2yలోని 22 xyలోని ఏమున్నాయి? xyలో కామన్గా ఒకటి 2 ఉంది, ఇలా 2 కామన్ ఫ్యాక్టర్స్, ఇంకోటి y ఉంది, ఇలా కామన్ రాయొచ్చు అనమాట. సో 2 into y ఈజ్ ఈక్వల్స్ టు 2y. ఓకే, కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 2y. ఓకే, థర్డ్ వన్ రాస్తుందో చూడండి. థర్డ్ వన్ 14 pq 28 p² q². దీనికి సొల్యూషను ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ముందు ఫ్యాక్టరైజింగ్ ముందు ఏం రాయచ్చు? 14 pqకి ప్లస్ 28 p² q². 14 ఎలా రాయొచ్చు? 2 into 7 అని రాయొచ్చు, ఇంటూ మళ్ళీ p ఇంటూ q, అంతే కదా. 14 pq అయింది. 28 ఎలా రాయొచ్చు? 2 into 2 4 into 7 28 ఇంటూ p ఇంటూ p ఇంటూ q ఇంటూ q. సో కామన్గా ఉన్నాయి ఏంటి? 2 ఒకటి కామన్గా ఉంది రెండిట్లో, మళ్ళీ 7 ఒకటి కామన్గా ఉంది, మళ్ళీ ఇక్కడ p ఒకటి కామన్గా ఉంది, రెండో p కామన్గా లేదు, రెండోది q ఒకటి ఇక్కడ కామన్గా ఉంది. సో మనకి కామన్ ఫ్యాక్టర్స్ అని రాసేయడమే. కామన్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 2 into 7. కామన్ ఫ్యాక్టర్స్ని కూడా మల్టిప్లికేషన్ రూపంలో రాయాలి, ఇంటూ ఇక్కడ p 2 7 p ఇంటూ q, దట్ ఈజ్ ఈక్వల్ టు 14 pq. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఫోర్త్ ప్రాబ్లం 2x, 3x² 4. ఫ్యాక్టరైజింగ్ సేమ్ ఇలాగ అన్నీ ఈజీయే, చాలా ఈజీ అమ్మా. ఫ్యాక్టర్ రైజింగ్ మల్టిప్లికేషన్ వస్తే చాలు. 2xకి 2 into x అని రాస్తాం, కొంచెం గ్యాప్ ఇచ్చి రాయండి ఇలాగా. 2 into x ఇలా బ్రాకెట్ పెట్టండి. 3x²కి 3 into x ఇలా బ్రాకెట్, మళ్ళీ ఇంటూ x. ఓకే, 4కి 2 into 2. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 4కి ఇంటూ 1 అని కూడా రాయొచ్చు. 2 into 2 into 4 4 into 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఎప్పుడు కామన్ ఫ్యాక్టర్ లేకపోతే 1 అని కూడా రాసుకోవచ్చు, మల్టిప్లై చేయొచ్చు. 2 into x 2x into 1 2x. 3 into x² 3x² into 1 3x². ఓకే, ఇప్పుడు మూడిట్లో కామన్గా ఉన్నది ఏమన్నా ఉందా? లేవు. కామన్ ఫ్యాక్టర్స్ 1 తప్ప ఇంకేమీ లేవు. చూడండి, కామన్ ఇప్పుడు 1 అనేది ప్రతి దాంట్లోని ఫ్యాక్టరీ అమ్మా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ లేదు, 2 లేదు. ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ x లేదు. సో 1 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 1 ఈజ్ కామన్ ఫ్యాక్టర్ ఫర్ 2x, 3x, 2x, 3x² 4. 1 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఫర్ దీస్ 3. ఓకే, ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. 6 చూడండి, ఇక్కడ 6abc 24ab² 12a²b. సో ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేస్తాము. ఫ్యాక్టర్స్ విడివిడిగా రాయడం. 6
ఏబిసి 6 ఏబిసి 6ని అలా రాయొచ్చు. మనకి ఇంకా విడదీసి రాయొచ్చు రాయాలనుకుంటే 2 ఇంటూ 3 ఇంటూ ఏ ఇంటూ బి ఇంటూ సి ఏబిసి 24 ఏబి స్క్వేర్ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 2 3s are 6 6 2s are 12 12 2s are 24 ఇంటూ ఒక ఏ 2 బీలు బి ఇంటూ బి తర్వాత 12 ఏ స్క్వేర్ బి 2 ఇంటూ 3 ఇంటూ 2 ఏ ఇంటూ ఏ ఇంటూ బి. చూడండి ఇక్కడ ఏ స్క్వేర్ బి కాబట్టి ఏ ఇంటూ ఏ ఇంటూ బి అయింది. కామన్గా మూడిట్లో 2 ఒకటి కామన్గా ఉంది, ఇలా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. 3 ఒకటి కామన్గా ఉంది, ఇలా కూడా రాయొచ్చు, కామన్ ఫ్యాక్టర్స్. ఇంకా ఇందులో 2లు 2 ఉన్నాయి కానీ ఇక్కడ ఏమీ లేదు. ఏ ఒకటి కామన్గా ఉంది, ఏ బి ఒకటి కామన్గా ఉంది, సి ఉందా ఇందులో లేదు. ఓకే, ఇంక ఇవే ఉన్నాయి. సో కామన్ ఫ్యాక్టర్స్ is equal to 2 into 3 into a into b, that is equal to 2 3s are 6 ab. ఓకే, ఇది కామన్ ఫ్యాక్టర్స్. ఓకే, 6th ప్రాబ్లము. సొల్యూషన్ చూడండి. ఫ్యాక్టరైజింగ్ 16x³ ఎలా రాయొచ్చు? 4 ఇంటూ 4 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు. తర్వాత -4x² -4 ఇంటూ 1 అని రాయొచ్చు, లేదా ఇలా కూడా రాయొచ్చు. 4 ఇంటూ -1 ఇంటూ x² x ఇంటూ ఎక్స్ 32x ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 4 8 8 4s are 32 ఇంటూ ఎక్స్ ఎలా రాయొచ్చు మనం. ఇక్కడ చూడండి మళ్ళీ. ఇప్పుడు కామన్గా ఉన్నది 4 1 4 1 4 1, మళ్ళీ x1 x1 x1. సో మనకి కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? కామన్ ఫ్యాక్టరు 4x అవుద్ది. కామన్ 4 ఇక్కడ x, ఇది 4 ఇక్కడ ఒక x ఉంది. ఓకే, 7th ప్రాబ్లం చూడండి. 10 PQ 20 QR 30 RP. ఇక్కడ మనకు తెలిసిపోతుంది, ఇందులో P ఉంది, ఇందులో Q ఉంది, ఇందులో Q ఉంది, ఇక్కడ లేదు. ఇందులో P ఉంది, ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ లేదు. సో ఇవి వేరియబుల్స్ ఏం కామన్ ఫ్యాక్టర్స్ కాదు, మామూలుగా నెంబర్స్ అవుతాయి. 2 ఇంటూ 5 ఇంటూ P ఇంటూ Q అని రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు? 20 PQ 4 ఇంటూ 5 ఇంటూ P ఇంటూ Q అని రాయొచ్చు. తర్వాత ఈ 4 ఇంటూ 5ని మళ్ళీ ఇంకా రాయొచ్చు, 2 ఇంటూ 2 అని రాయొచ్చా? బాగా రాస్తా చూడండి. 2 ఇంటూ 2 ఇంటూ 5 30ని అలా రాయొచ్చు. 30ని 2 ఇంటూ 3 ఇంటూ 5 అని రాయొచ్చు కదా. 5 R ఇంటూ Q, R ఇంటూ P. ఇక్కడ తప్పు రాశాను. QR అంటే Q ఇంటూ R. ఇప్పుడు మనకు కామన్గా ఉన్నది 2 1 5 1. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది. 5 2 కామన్స్.
సో కామన్ ఫ్యాక్టర్స్ ఆర్ కామన్ factors is equal to 2 into 5, that is equal to 10. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ 3x² y² 10x³ y³ 3x², ఇక్కడ ఫ్యాక్టరైజింగ్ చేద్దాం. 3x² y³ ఇంకోటి ఏంటి 10x³ y², ఇంకోటి 6x² y² z. ఫ్యాక్టర్స్ రాద్దాం. 3 into x into x y into y into y క్యూబ్ కాబట్టి ఇక్కడ 10 అలా రాయొచ్చు. 2 into 5 x³ x into x into x y² y into y. మళ్ళీ ఇక్కడ 6x² z అలా రాయొచ్చు. 2 into 3 x into x y into y z. కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? కామన్ ఫ్యాక్టర్స్ సింపుల్గా చెప్పేయచ్చు ఎవరైనా సరే. ఇక్కడ 2 x'లు ఉన్నాయి, 2 y'లు ఉన్నాయి. ఓకే, ఇలా రౌండప్ చేసి రాయొచ్చు, ఇలా అండర్లైన్ చేసి కూడా రాయొచ్చు. కామన్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ x ఇంటూ y ఇంటూ 2 x'లు 2 y'లు, దట్ ఈజ్ ఈక్వల్ టు x² y² ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. సెకండ్ ప్రాబ్లం రాస్తున్నా చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. ఫ్యాక్టరైజ్ చేయాలి. సో 1 చూడండి, 7x - 42 సొల్యూషన్. 7xకి ఏమని రాయొచ్చు? ఫ్యాక్టర్స్ రాద్దాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 7x ఈజ్ ఈక్వల్స్ టు 7 into x. ఫ్యాక్టర్స్ ఆఫ్ 42 ఈజ్ ఈక్వల్ టు 7 into 6. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ రాయండి. 7x - 42, దాన్ని ఎలా రాసుకోవచ్చు? 7 into x మైనస్ 7 into 6. ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి? 7. 7 కామన్గా ఉంది కాబట్టి పక్కకు తీయండి. 7 కామన్ తీస్తే ఏమైంది? ఇక్కడ x మిగిలింది మైనస్ ఇక్కడ 6 మిగిలింది, ఇక్కడ 6 మిగిలింది, ఇక్కడ x ఇక్కడ 6 మిగిలింది. ఓకే, ఇలా పిక్ చేయాలి కామన్ ఫ్యాక్టర్ని. సో మనకి ఏమైంది? 7x - 42ని అలా రాయొచ్చు. ఫ్యాక్టరైజ్ చేయడం ఎలా చేయొచ్చు? కామన్ ఫ్యాక్టర్ తీసేస్తే 7 into x - 6 కింద రాయొచ్చు అనమాట. ఓకే, సెకండ్ ప్రాబ్లం 6p - 12q. సో కామన్ ఫ్యాక్టర్స్ ఈజీగా రాసేయచ్చు, డైరెక్ట్గా రాసేస్తా చూడండి. 6p - 12q ఎలా రాయొచ్చు? 6 into p అని రాయొచ్చు, మైనస్ 6 into 2 into q అని రాయొచ్చు. కామన్గా ఏముంది? ఇక్కడ 6 కామన్గా ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో 6ని సెపరేట్ చేద్దాం. సెపరేట్ చేస్తే ఇక్కడ p మిగిలిపోద్ది, ఇక్కడ p మిగిలిపోద్ది, ఈ మైనస్ తర్వాత ఈ 2q. 6 సెపరేట్ చేసాం కదా, కామన్ తీసాం కదా, 2q. సో ఇది ఆన్సర్. పికింగ్ ఏ కామన్ ఫ్యాక్టర్ అనమాట. ఇలా పిక్ చేసేయడమే కామన్ ఫ్యాక్టర్ని పికింగ్ అనమాట. ఇలా పక్కకు తీసేయడం కామన్ ఫ్యాక్టర్ని. సో 6p - 12qని ఎలా రాయొచ్చు? 6 into p - 2q కింద రాయొచ్చు. ఓకే, థర్డ్ ప్రాబ్లం ఏంటి? 7a² - 14 + 14a. చూడండి, ఈజీగా చేసేయచ్చు సొల్యూషను. 7a² + 14a, 7 into
ఏ ఇంటూ ఏ 7a స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 7 ఇంటూ ఏ 2 7 ఆర్ 14 14 ఇంటూ ఏ 14. సో 7 ఒకటి ఏ ఒకటి ఇక్కడ చూడండి 7 ఒకటి ఏ ఒకటి కామన్ తెద్దాం 7aని కామన్ తెద్దాం 7aని కామన్ తీస్తే ఇక్కడ ఏ మిగిలిపోయింది ఏ మైనస్ ఇక్కడ 2 మిగిలిపోయింది 2 ఏమవుతుంది ఏ ప్లస్ సారీ ఇక్కడ ప్లస్ ఉంది కదా ఇక్కడ ప్లస్ సో 7a ఇంటూ ఏ ప్లస్ బి దట్ ఈస్ ద ఆన్సర్ ఓకే 7a స్క్వేర్ ప్లస్ 14కి కామన్ ఫ్యాక్టర్ 7a తీసేస్తే ఏ ప్లస్ 2 అయింది ఓకే తర్వాతది ఫోర్త్ ప్రాబ్లం చూడండి 16z ప్లస్ 20z క్యూబ్ 16zని అలా రాయొచ్చు మైనస్ 4 ఇంటూ మైనస్ 4 ఇంటూ జెడ్ కింద రాయొచ్చు ప్లస్ ఈ ప్లస్ 20ని ఎలా రాయొచ్చు 4 ఇంటూ 5 ఇంటూ జెడ్ ఇంటూ జెడ్ ఇంటూ జెడ్ చూడండి ఇందులో 4 ఉంది ఇందులో 4 ఉంది కామన్గా ఇందులో ఒక జెడ్ ఉంది ఇక్కడ 3 జెడ్లు ఉన్నాయి ఒక జెడ్ తీస్తాం సో మనకేమవుతుంది 4z కామన్ తీస్తే మైనస్ 4 ప్లస్ 5 ఇంటూ ఇంకేం మిగిలినాయి 2 జెడ్లు మిగిలినాయి సో జెడ్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4z ఆఫ్ మైనస్ 4 ప్లస్ 5z స్క్వేర్ ఇది ఆన్సర్ ఓకే కామన్ ఫ్యాక్టర్ అన్నమాట కామన్ ఫ్యాక్టర్ని పిక్ చేయడం సెపరేట్ చేసేస్తే సరిపోద్ది కామన్గా తీసేస్తే సరిపోద్ది పికింగ్ అంటాం ఓకే ఫిఫ్త్ ప్రాబ్లం 20l² ప్లస్ 30al సో మనకి 20l² ఎలా రాసుకోవచ్చు మనకి 2 ఇంటూ 2 దట్ ఎంప్లాయిస్ 2 ఇంటూ 2 ఇంటూ సారీ 2 ఇంటూ 2 ఇంటూ 5 అంతే 4 5 ఆర్ 20 ఓకే ఇంటూ ఎల్ ఇంటూ ఎల్ ఇంటూ ఎమ్ ప్లస్ 13 అలా రాసుకోవచ్చు 2 ఇంటూ 3 6 6 5 ఆర్ 30 ఇంటూ ఏ ఇంటూ ఎల్ ఇంటూ ఎమ్ కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 2 ఒకటి కామన్గా ఉంది 5 ఒకటి కామన్గా ఉంది మళ్ళీ ఎల్ ఒకటే కామన్గా ఉంది మళ్ళీ ఎమ్ ఒకటి కామన్గా ఉంది అంతే కామన్ ఫ్యాక్టర్ తీసేయండి 2 ఇంటూ 5 ఇంటూ ఎల్ ఇంటూ ఎమ్ కామన్ తీస్తే ఇక్కడ మిగిలింది ఏంటి 2 ఇంటూ మళ్ళీ ఏం మిగిలింది ఎల్ అంతే 2 ఇంటూ ఎల్ మిగిలింది 2 ఇంటూ ఎల్ ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది 3 ఇంటూ ఏ మిగిలింది 3 ఇంటూ ఏ మిగిలింది ఇప్పుడు మల్టిప్లై చేసేయండి 2 ఇంటూ 5 10 10 ఎల్ ఇంటూ ఎమ్ ఎల్ఎమ్ 2 ఇంటూ ఎల్ 2l ప్లస్ 3 ఇంటూ ఏ 3a ఓకే కామన్ ఫ్యాక్టరేషన్ ఇలా రాస్తాం సిక్స్త్ ప్రాబ్లం చూడండి నెక్స్ట్ ప్రాబ్లం సిక్స్త్ ప్రాబ్లం 5x² మైనస్ 15xy² చూడండి 5x² ఎలా రాయొచ్చు 5 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై మైనస్ 5 ఇంటూ 3 15 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఇంటూ వై ఈ రెండిట్లో కామన్గా ఏం తీయచ్చు 5 ఒకటి ఎక్స్ ఒకటి వై ఒకటి కామన్ తీద్దాం సో కామన్ తీస్తే ఇప్పుడు ఇంప్లాయిస్ 5 ఇంటూ ఎక్స్ ఇంటూ వై కామన్ తీస్తే ఇక్కడ మిగిలింది ఏంటి ఎక్స్ ఇక్కడ ఒకటే మిగిలింది మైనస్ ఇక్కడ 3 వై మిగిలింది 3 ఇంటూ వై దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ xy 5xy ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇంటూ వై 3y ఇది ఆన్సర్ కామన్ ఫ్యాక్టర్స్ తీస్తే ఓకే సెవెంత్ ప్రాబ్లం రాస్తాను
చూడండి ఇక్కడ 10a స్క్వేర్ సెవెంత్ ప్రాబ్లం మైనస్ 15b స్క్వేర్ మైనస్ ప్లస్ 20c స్క్వేర్. ఈ మూడిట్లోంచి కామన్గా ఉండేది ఒక 5 ఒకటే ఉంటుంది. ఓకే, ఈ కామన్గా ఉండవు. 10 ఎలా రాయొచ్చు? 5 ఇంటూ 2 ఇంటూ ఏ స్క్వేర్ అని రాస్తున్నాను. కామన్గా బి స్క్వేర్ సి స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ 5 ఇంటూ 3 ఇంటూ బి స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 4 ఇంటూ సి స్క్వేర్. సో కామన్గా ఉండేది 5 ఒకటే. 5 కామన్ తీస్తే 2 ఇంటూ ఏ స్క్వేరు మైనస్ 3 ఇంటూ బి స్క్వేరు ప్లస్ 4 ఇంటూ సి స్క్వేరు. సో దట్ ఇంప్లాయిస్ రాస్తే అవుట్పుట్ ఎంత వస్తుంది? 5 ఇంటూ 2a స్క్వేర్ మైనస్ 3 ఇంటూ బి స్క్వేర్ 3b స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ సి స్క్వేర్ 4c స్క్వేర్. ఇది ఆన్సర్. తర్వాత 9th ప్రాబ్లం చూడండి ఇక్కడ 9th ప్రాబ్లం ఎక్స్ స్క్వేర్ వైజెడ్ ప్లస్ XY స్క్వేర్ జెడ్ ప్లస్ XYZ స్క్వేర్. ఈ మూడిట్లో XYZ కామన్ తీసేయచ్చు. ఇక్కడ XYZ కామన్గా ఉంది. ఇక్కడ 2 X'లు ఉన్నాయి, 2 Y'లు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ 2 Z'లు ఉన్నాయి. XYZ కామన్ తీసేద్దాం సింపుల్గా. XYZ ఇక్కడ మిగిలింది ఏంటి? X ఒకటి మిగిలింది. X ప్లస్ ఇక్కడ మిగిలింది ఏంటి? Y ప్లస్ ఇక్కడ మిగిలింది Z. అర్థమైందా? ఇక్కడ XYZలు మూడిట్లోనే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ X'లు 2 ఉన్నాయి, ఇక్కడ Y'లు 2 ఉన్నాయి, ఇక్కడ Z'లు 2 ఉన్నాయి. సో అందుకు ఇవే మిగిలినాయి. X ఒక చోట, Y ఒక చోట, Z ఒక చోట. ఎందుకు? XYZ కామన్ తీస్తాం కాబట్టి. ఇదే ఆన్సర్. ఓకే, 10th ప్రాబ్లం రాస్తాను. సరే, 10th ప్రాబ్లం చూడండి సెకండ్లో. సో ax స్క్వేర్ వై ప్లస్ bxy స్క్వేర్ ప్లస్ cxyz. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ రాసే ముందు విడదీద్దాం. ఇందాక విడదీయలేదు కదా ముందు ప్రాబ్లంలో. x ఇంటూ ఎక్స్ వై ప్లస్ b ఇంటూ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ను y ఇంటూ వై ప్లస్ c ఇంటూ ఎక్స్ వై జెడ్. కామన్గా చూడండి, ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ వై ఉంది, ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై ఉంది, ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై ఉంది. మిగిలిన సపరేట్ చేసేద్దాం. ఆ 2 కామన్గా తీసేసి ఎక్స్ ఇంటూ వై కామన్ తీసాం. సో ఇక్కడ మిగిలిపోయిందండి ఏ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్, ఇక్కడ మిగిలిపోయింది వై ఇంటూ వై, ఇక్కడ మిగిలిపోయింది సి ఇంటూ జెడ్. సో తర్వాత ఏం రాయొచ్చు? ఎక్స్ ఇంటూ వై XY, ఏ ఇంటూ ఎక్స్ AX ప్లస్ బి ఇంటూ వై BY ప్లస్ సి ఇంటూ జెడ్ CZ. ఓకే, ఇది ఆన్సర్. ఓకే, థర్డ్ ప్రాబ్లంలోకి వచ్చేసాం. థర్డ్ ప్రాబ్లం చూడండి, ఫ్యాక్టరైజ్లో ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ స్క్వేర్ ప్లస్ XY ప్లస్ 8x ప్లస్ 8y. ఈ ప్రాబ్లమ్స్ కొంచెం జాగ్రత్తగా వినండి, ఈజీయే. జాగ్రత్తగా వింటే బాగా అర్థమవుతుంది. ఎక్స్ స్క్వేర్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు. XYని మామూలుగా ఎక్స్ ఇంటూ వై అని రాయొచ్చు. ప్లస్ 8xని ఎలా రాయొచ్చు? 8 ఇంటూ ఎక్స్ ప్లస్ 8yని ఎలా రాయొచ్చు? 8 ఇంటూ వై. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 టర్మ్స్లోంచి ఎక్స్ కామన్గా ఉంది, ఎక్స్ కామన్ తీస్తాం. సెకండ్ 2 టర్మ్లోంచి 8 కామన్గా ఉంది, 8 కామన్ తీస్తాం. ఫస్ట్ 2 టర్మ్స్లోంచి ఎక్స్ కామన్గా ఉంది కదా, ఎక్స్ కామన్ తీసేద్దాం. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది? ఎక్స్ మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది? వై మిగిలింది. ఓకే, తర్వాత ఈ ప్లస్ యాజ్ ఇట్ ఈస్ ప్లస్. ఈక్వేషన్లో ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ వేసుకోవాలి. ఇక్కడ సెకండ్ 2 ఎక్స్ప్రెషన్లోంచి 8 కామన్ తీస్తాం. ఇంకా మిగిలింది ఏంటి? ఎక్స్ మిగిలింది. ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది? వై మిగిలింది. తర్వాత ఈ ఎక్స్ప్రెషన్లోంచి ఎక్స్ ప్లస్ వై కామన్ తీస్తాం. ఈ ఎక్స్ ప్లస్ వై అగైన్ కామన్ ఎక్స్ ప్లస్ వైని కామన్ తీస్తాం. ఎక్స్ ప్లస్ వైని కామన్ తీసాం అనుకోండి, ఎక్స్ ప్లస్ వై కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది? ఎక్స్.
ఎక్స్, ఈ ప్లస్, తర్వాత ఇక్కడ ఏం మిగిలింది 8. సో దీస్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఫ్రమ్ బోత్. These are the x plus y plus x plus 8 is that therefore x plus y into x plus 8 common factors for x square plus xy plus 8x plus 8yకి. ఓకే, సెకండ్ ప్రాబ్లం నోట్ చేస్తా. చూడండి సెకండ్ ప్రాబ్లము 15xy మైనస్ 6x మైనస్ ప్లస్ 5y మైనస్ 2 ఇచ్చాడు. ఇలా పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ముందు ఈ రెండు 5y ఇక్కడ 15y ఉంది, xy ఉంది కాబట్టి ఈ రెండు పక్క పక్కన రాసేసుకుందాం. సో పక్క పక్కన రాసుకుంటే 15xy ప్లస్ 5y మైనస్ 6x మైనస్ 2. సో మనకి మైనస్ 6x మైనస్ 2 అయితే ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ 15 ఎలా రాయొచ్చు, 5 ఇంటూ 3 ఇంటూ ఎక్స్, వైని ఎక్స్ ఇంటూ వై ఇలా రాయొచ్చు, ప్లస్ 5yని 5 ఇంటూ వై అని రాయొచ్చు. ఇక్కడ మైనస్ 3xని మైనస్ 2 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు. మైనస్ 2ని ఎలా రాయొచ్చు, మైనస్ 2 ఇంటూ 1 అని రాయొచ్చు. ఏమీ లేకపోయినా 1 అని రాయొచ్చు. సో ఇప్పుడు కామన్ తీయడం కోసం ఏమున్నాయి, రెండిట్లో 5 ఒకటి వై ఒకటి కామన్ తీయచ్చు. ఇక్కడ 5y కామన్ తీసేస్తే ఏం మిగులుతుంది, 5y కామన్ తీసేస్తే 1 మిగులుతుంది. తర్వాత ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, మైనస్ 2 కామన్ తీయచ్చు. ఇక్కడ మైనస్ 2 కామన్ తీయచ్చు. అప్పుడు ఏమవుతుంది, 1 మిగులుతుంది. చూడండి ఇక్కడ 5 ప్లస్ 5y తీసేస్తా, ప్లస్ 5 ఇంటూ ఈ y తీసేస్తే ఇక్కడ ఏం మిగిలింది, 3 ఇంటూ ఎక్స్ మిగిలింది, 3 ఇంటూ ఎక్స్. ఇక్కడ ఏం మిగిలింది, ఏమీ లేకపోతే 5y ఇంటూ 1 అనమాట. ఓకే, మైనస్ 2 కామన్ తీస్తాం, మైనస్ 2 కామన్ తీస్తే ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ మిగిలింది. ఇక్కడ మైనస్ 2 కామన్ తీసేస్తే ఏం మిగులుతుంది, ప్లస్ 1 మిగులుతుంది. సో మైనస్ 2 ఇంటూ ప్లస్ 1 మైనస్ 2 అనమాట. అర్థమైందా, మైనస్ 2 ఇంటూ 3x 6x మైనస్ 6x పైన వచ్చింది మైనస్ 6x. సో ఇప్పుడు ఈ రెండిట్లోంచి ముందు ఇది మామూలుగా రాసేసుకుందాం, 5 ఇంటూ వై 5y, 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 1, తర్వాత మైనస్ 2 ఆఫ్ 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 1. ఇప్పుడు మనం కామన్ అయితే తీయచ్చు, కామన్ 3x ప్లస్ 1 తీయచ్చు. రెండిట్లోంచి 3x ప్లస్ 1 ఎక్స్ప్రెషన్ కామన్ తీయచ్చు. సో కామన్ తీస్తే ఏమవుతుంది, 3x ప్లస్ 1 కామన్ తీస్తే ఇక్కడ 5y మిగిలిపోయింది, 5y. ఇక్కడ ఏం మిగిలింది, మైనస్ 2 మిగిలింది, మైనస్ 2. సో మనకేమైంది ఇప్పుడు, ఇంతే కామన్ ఫ్యాక్టర్స్ తీసేసాం. దేనికి ఇది కామన్ ఫ్యాక్టర్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 15xy ప్లస్ 5y మైనస్ 6x మైనస్ 2కి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటవి, 3x ప్లస్ 1 5y మైనస్ 2. ఓకే, అర్థమైందా, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈజీగా అర్థం అవుద్ది. కన్ఫ్యూజ్ అయ్యారంటే కన్ఫ్యూజ్ అయ్యారు. చూడండి థర్డ్ ప్రాబ్లం, ax ప్లస్ bx మైనస్ ay మైనస్ by. సింపుల్గా చెప్పాలంటే ఈ రెండిట్లో కామన్గా ఉంది ఎక్స్, ఈ రెండిట్లో y కామన్గా ఉంది, మైనస్ y కామన్గా తీసేసాం అనుకోండి సరిపోతుంది. సో ఈ రెండిట్లోంచి ఫస్ట్ ఎక్స్ప్రెషన్లోంచి ఎక్స్ తీసేస్తే కామన్ తీస్తే ఏమవుతుంది, ఏ మిగిలింది, ఇక్కడ ఏ మిగిలింది ప్లస్ ఇక్కడ బి మిగిలింది. తర్వాత ఈ రెండు ఎక్స్ప్రెషన్లోంచి మైనస్ వై కామన్ తీసాం, ఏ మిగిలింది ప్లస్ బి మిగిలింది. ఓకే, ఎందుకు, మైనస్ వై ఇంటూ ఏ మైనస్ ఏవై, మైనస్ ఏ వై ఇంటూ బి మైనస్ బీవై సరిపోయింది కదా. ఓకే,
ఏ ప్లస్ బి, ఇక్కడ ఏ ప్లస్ బి. ఈ రెండింటిలోంచి కామన్, నెక్స్ట్ బోత్ కామన్ టర్మ్స్లోంచి ఏం తీస్తాం? కామన్ ఫ్యాక్టర్ ఫ్రమ్ బోత్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి కామన్ తీస్తే ఏ ప్లస్ బి కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ మిగిలింది, ఎక్స్, ఇక్కడ -y మిగిలింది, -y. ఓకే, సింపుల్. సో ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ మైనస్ ఏవై మైనస్ బీవైకి కామన్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఈ రెండు మల్టిప్లై చేసేయండి, ఇది కూడా మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది. ఓకేనా? అదే కామన్ ఫ్యాక్టర్. కొంచెం ఈజీగానే ఉంటుంది అర్థం చేసుకుంటే. చూడండి, ఇక్కడ ఎక్స్ప్రెషన్ 15pq ప్లస్ 15 9q ప్లస్ 25p ఇచ్చాడు. మనం ఇది కొంచెం అటు ఇటుగా రాసుకుందాం. 15pq ఇన్ క్యూ ఇక్కడ ఉంది కాబట్టి 9q కామన్, 9q ఇక్కడ తీసుకొద్దాం, ప్లస్ ఈ 15 అవతలైపు పంపిద్దాం, 15 ప్లస్ 25p. ఈ 15 ఎలా రాయొచ్చు? 3 ఇంటూ 5 ఇంటూ p ఇంటూ q ప్లస్ 9 ఎలా రాయొచ్చు? 3 ఇంటూ 3 q అని రాయొచ్చు, ఇంటూ q ప్లస్ 15 ఎలా రాయొచ్చు? 5 ఇంటూ 3 ప్లస్ 25 ఎలా రాయొచ్చు? 25qని 5 ఇంటూ 5 ఇంటూ p అని రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ 3q కామన్గా ఉంది, 3q కామన్గా ఉంది, ఇక్కడ 3q కామన్గా ఉంది. ఇది బోత్ ఈ టర్మ్స్లోంచి 3 ఇంటూ q కామన్ తీస్తే ఏమవుతుంది? ఇక్కడ 5p మిగిలింది, 5 ఇంటూ p మిగిలింది, ప్లస్ ఈ ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది? 3 ఒకటి మిగిలింది, ప్లస్ ఇక్కడ 5 కామన్ తీయండి రెండిట్లోంచి. 5 కామన్ తీస్తే 3 మిగిలింది, ఇక్కడ 5p మిగిలింది, 3 ప్లస్ 5p. సో ఇక్కడ ఏమవుతుంది? 3 ఇంటూ q 3q, 5p 5 ఇంటూ p ప్లస్ 3 ప్లస్ 5 ఇంటూ 3 ప్లస్ 5p. చూడండి, 5p ప్లస్ 3 అన్నా 3 ప్లస్ 5p అన్నా ఒకటే. 5p ప్లస్ 3 కామన్ తీస్తాం రెండిట్లోంచి. 5p ప్లస్ 3 కామన్ తీస్తే ఏం మిగిలింది? 3q, ఇక్కడ 3q మిగిలింది, ఇక్కడ ప్లస్ 5. దిస్ ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్స్. ఓకే, 5th ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం చెప్తాను, నోట్ చేస్తాను. చూడండి లాస్ట్ ప్రాబ్లం, 5th ప్రాబ్లం 12.1లో 5th లాస్ట్ ప్రాబ్లం 3లో 5. z మైనస్ 7 ప్లస్ 7xy మైనస్ xyz. ఇప్పుడు ఈ z మైనస్ 7 అలా వదిలేద్దాం, ప్లస్ ఈ 7xyలోంచి 7 ఏది కామన్ తీయచ్చు? మనకి కామన్గా తీసేది xy కామన్గా ఉంది అంతే. xy కామన్ తీసేస్తే ఇక్కడ మిగిలింది ఏంటి? 7, ఇక్కడ మిగిలింది మైనస్ z, 7 మైనస్ z. సో ఇక్కడ మనకి z మైనస్ 7 ఉంది, ఇక్కడేమో 7 మైనస్ z ఉంది. సో మనకి ఇక్కడ జాగ్రత్తగా వినండి, z మైనస్ 7 లాగే రావాలంటే మనం ఇక్కడ -1 కామన్ తీస్తాం. -1 ఇంటూ xy కామన్ తీస్తే ఏమవుతుందంటే z మైనస్ 7 ఎలా అయింది సార్ అంటే -1 ఇంటూ 1 మైనస్, ఒకసారి ఉండండి, చూడండి ఇక్కడ సులువు చేయడం కోసం ఈ ప్లస్ అలా ఉంచి xy ప్లేస్లో -1 ఇంటూ -1 అని రాయొచ్చు. xy
7 మైనస్ జెడ్. ఇక్కడ చూడండి ఎందుకు రాశానని తర్వాత అర్థమవుతుంది. -1 ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 1. సో 1 ఇంటూ xy అవుతుంది. సో ఇది సూచితారం కోసం రాసామన్నమాట. సో మనకి తర్వాత ఇందులో కూడా మనకి x+1 ఇక్కడ జెడ్ని అలా రాయొచ్చు 1 ఇంటూ జెడ్ ప్లస్ జెడ్ని అలా రాయొచ్చు 1 ఇంటూ జెడ్ మైనస్ మళ్ళీ 1 ఇంటూ 7 అని రాయొచ్చు. ఓకేనా? మైనస్ మనం ఇది ఎలా రాయొచ్చు మైనస్ xy ఇంటూ -1 ఇంటూ 7 మైనస్ జెడ్. సో మనకిది ఈ రెండిట్లోంచి 1 కామన్గా ఉంది కాబట్టి 1 కామన్ తెద్దాం. 1 z-7 మైనస్ xy కామన్ తీస్తే 7 మైనస్తో మల్టిప్లై చేస్తే 7 ఏమవుతుంది? -7 మైనస్ ఇంటూ మైనస్ జెడ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ జెడ్. చూడండి -1 ఇంటూ 7 -1 ఇంటూ 7 -1 ఇంటూ 7 -7 -1 ఇంటూ మైనస్ జెడ్ ప్లస్ జెడ్ అయింది. సో మనకి రెండిట్లో ఇప్పుడు మన 1 ఇంటూ z-7 మైనస్ xy ఇది ఎలా రాయొచ్చు? z-7 అని రాయొచ్చా? z-7 అని రాయొచ్చు. z-7 ఇప్పుడు మనకి ఈ z-7 ఈ z-7 కామన్గా వచ్చినాయి. సో మనకి ఏమవుతుంది? z-7 కామన్ తీస్తాం. మళ్ళీ కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ 1 మైనస్ ఇక్కడ xy. ఓకే, ఆన్సర్ ఇది. మళ్ళీ చెప్తారా చూడండి కొంచెం అర్థం అవడం కోసం. ఇక్కడ దాకా బాగానే అర్థం అవుద్ది, ఇక్కడ నుంచి కొంచెం కన్ఫ్యూషన్. z-7 ప్లస్ 7xy మైనస్ xyz. ఇక్కడ ఈ xy కామన్గా ఉంది రెండిట్లో, సో కామన్ తీసేసాం. 7 మైనస్ జెడ్ ఉంది, కానీ ఇక్కడ z-7 ఉంది, ఇక్కడ 7 మైనస్ జెడ్ ఉంది. అందుకోసం ఇది రివర్స్ చేయడం కోసం -1 ఇంటూ -1తో మల్టిప్లై చేసాం. -1 ఇంటూ -1తో మల్టిప్లై చేస్తే 1 అవుతుంది, +1 అవుద్ది, ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వదు. సో దీన్ని 1 -1తో మల్టిప్లై చేయడం కోసం. సో ఇక్కడ మనకి ఈ -1ని ఈ z-1తో మల్టిప్లై చేస్తాం, ఈ 1 మైనస్ జెడ్ని దీంతో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ z-7లోంచి ఎలా రాసుకోవచ్చు? 1 ఇంటూ జెడ్ అని రాసుకోవచ్చు, 1 ఇంటూ 7 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏమైంది? ఇది ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 కామన్ తీసాం, z-7 అయింది. ఇక్కడ దాకా అర్థమైంది కదా? ఇది చూద్దాం ఇప్పుడు. చూడండి ఇక్కడ -1 ఇంటూ xy మైనస్ xy ఇక్కడ రాసాం. మళ్ళీ ఈ -1 ఈ -1తో -7 మైనస్ జెడ్ని మల్టిప్లై చేస్తున్నాం. చూడండి -xy ఇక్కడ -xy ఈ -1ని ఈ +7తో మల్టిప్లై చేస్తే -7 -1 ఇంటూ మైనస్ జెడ్ ప్లస్ జెడ్ అయింది. సో xy -xy ఈ ప్లస్ జెడ్ ముందు రాసి -z-7 పక్కకు చేసాం. ఇప్పుడు z-7 ఇక్కడ z-7 ఉంది. ఇక్కడ ఇలా లేదు కాబట్టి -1 ఇంటూ -1తో మల్టిప్లై చేసి ఈ -1ని దీంతో మల్టిప్లై చేసాం, ఈ -1ని దీంతో మల్టిప్లై చేసాం, అంతే. అర్థమైందా? సో ఈ z-7 కామన్ తీసాం సింపుల్గా చేయడం కోసం. z-7 కామన్ తీస్తే ఇందులో 1 ఇందులో -xy. ఇది కామన్ ఫ్యాక్టర్స్. కామన్ కొంచెం టఫ్గా ఉంటాయి 10th క్లాస్లో, ఇదిగా ఉంటుంది నెక్స్ట్ క్లాసుల్లో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కంప్లీట్ వీడియో. థ్యాంక్స్ అండి. లైక్ చేయండి బాబా, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి బాబా మీ ఫ్రెండ్స్కి, స్టూడెంట్స్, అండ్ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ. సీ యూ అగైన్. 12.2 కూడా త్వరగా చేసేస్తాను.